భరిస్తుంది. అమ్మ భరిస్తుంది. అమ్మ నిన్ను చూడాలని నువ్వు తన్నేటువంటి తన్నులు, నువ్వు చేసేటువంటి నొప్పి అమ్మ భరిస్తుంది. అమ్మ భరిస్తూ నీ కోసానికి నిన్ను చూడాలని ఎన్నో కలలు కంటూ ఆ నొప్పిని అలాగే భరిస్తూ ఉంది. ఆనందంగా భరిస్తుంది. ఇప్పుడు నువ్వు 9 నెలలు నిండిన పాపవు. నువ్వు అమ్మ కడుపులో 9 నెలలు నిండిన పాపవు. నువ్వు అమ్మ కడుపులో నువ్వు 3 కిలోల బరువు అయ్యావు. 3 కిలోల బరువు అయ్యావు. ఆ 3 కిలోల బరువుని తన కడుపులో పెట్టుకొని ఇంట్లో పనులు చేస్తూ, నాన్న చెప్పిన పనులు చేస్తూ, మన నానమ్మ చెప్పిన పనులు చేస్తూ, అందరికీ సేవ చేస్తూ, అయినా నీ బరువు మోస్తూనే ఉంది. అమ్మ ఆయాసపడుతుంది. అమ్మకు కడుపులో నొప్పి లేస్తుంది. అమ్మకు నీరసం వస్తుంది. అమ్మకు ఆయాసం అవుతుంది. అమ్మ ఏడుస్తుంది. అమ్మ ఏడుస్తుంది. విపరీతమైన బాధ కలుగుతుంది అమ్మకి. అమ్మ ఏడుస్తుంది. అమ్మ ఏడుస్తుంది. పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. విపరీతమైన నడుము నొప్పి లేస్తుంది. విపరీతమైన నడుపు నొప్పి లేస్తుంది. గొడ్డలితో నరికినట్టుగా అనిపిస్తుంది. కత్తితో పొడిచినట్టుగా అనిపిస్తుంది. నరాలని పీక్కపోతున్నాయి. విపరీతమైన బాధ అవుతుంది. అమ్మ ఏడుస్తుంది. అమ్మ శరీరం అంతా చెమటతో నిండిపోయింది. అమ్మ ఏడుస్తుంది. విపరీతమైన బాధపడుతుంది. అక్కడ ఇక్కడ లేచి తిరుగుతుంది. అయినా నిన్ను ఒక్క మాట అనట్లేదు. అమ్మకు నువ్వంటే ఇష్టం. అమ్మకు నువ్వంటే ఇష్టం. అమ్మకు నువ్వంటే ప్రాణం. అమ్మకు నువ్వంటే ప్రాణం. అందుకే నిన్ను 3 కిలోల బరువు మోస్తూ ఉంది. నొప్పులు స్టార్ట్ అయినాయి. అమ్మకి విపరీతమైన ఆయాసం అవుతుంది. చెమట, విపరీతమైన చెమట. కళ్ళు తిరుగుతున్నాయి. స్పృహ కోల్పోతుంది అమ్మ స్పృహ కోల్పోతుంది. నిలబడడానికి ఓపిక లేదు. కాళ్ళు గుంజుతున్నాయి. చేతులు గుంజుతున్నాయి. కడుపులో విపరీతమైన నొప్పి, ఆయాసం. మాటలు వస్తలేవు అమ్మకి. ఏడుస్తుంది. కూర్చుంటుంది, లేస్తుంది. అమ్మ ఏడుస్తుంది. విపరీతమైన బాధపడుతుంది. చెమట గారిపోతుంది. నీరసించిపోయింది. అమ్మ కూలబడిపోయింది. అమ్మ కింద పడిపోయింది. స్పృహ లేదు. కాలు చేతులు ఆడటం లేదు. మన అమ్మ స్పృహలో లేదు. అందరూ వచ్చి కాలు చేతులు రాస్తున్నారు. అమ్మ బాధపడుతుంది. అమ్మ ఏడుస్తుంది. నిన్ను కనాలని, నిన్ను చూడాలని అమ్మ బాధపడుతుంది. విపరీతమైన నొప్పులు. నేను చనిపోతానేమని భయం వేస్తుంది అమ్మకి. అమ్మ చనిపోతానేమని భయపడుతుంది. తన భయం తను చస్తుందని కాదు, నిన్ను చూడకుండా ఎక్కడ చనిపోతున్నా అని భయపడుతుంది అమ్మ. నిన్ను చూడకుండా ఎక్కడ చనిపోతానేమని భయపడుతుంది అమ్మ ఏడుస్తుంది. ఓపిక లేదు. కళ్ళు తెరిచి చూస్తుంది. కళ్ళు తెరవట్లేదు. కళ్ళు తెరిచేంత శక్తి తన దగ్గర లేదు. అమ్మ ఏడుస్తుంది. బాధ భరించలేకపోతుంది. నాన్న అందరూ కలిసి ఎదురు పక్కన కూర్చున్నారు. అమ్మ బాధపడుతుంది. చనిపోతానేమని బాధపడుతుంది అమ్మ చనిపోతానేమని బాధపడుతుంది. నిన్ను చూడాలని ఆశతో ఎలాగనైనా బ్రతకాలని ఆ దేవుని ప్రార్థిస్తుంది.
యమధర్మరాజు వచ్చి దర్వాజా దగ్గర కూర్చున్నాడు. యమధర్మరాజు వచ్చి అమ్మను చంపడానికి దర్వాజా దగ్గర కూర్చున్నాడు. అమ్మ ఏడుస్తుంది, బాధపడుతుంది, ఆ యమునితో వేడుకుంటుందన్నమాట. యమా, నాకు 10 నిమిషాలు సమయం ఇయ్యి, నా బిడ్డని నేను చూడాలి, నా కొడుకుని నేను చూడాలి. 9 నెలలు కష్టపడి కన్నాను, నేను చనిపోయినా పర్వాలేదు, నా కొడుకుని నా బిడ్డని నేను చూడాలి. చివరిసారిగా ముద్దాడి నేను నీ వెంట వస్తాను, అప్పుడు నా ప్రాణం తీసుకెళ్ళు అని అంటుంది అమ్మ. అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది. అమ్మ రక్తపు మడుగులో మునిగిపోయింది. విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది. చేతులు, కాళ్ళు మొత్తం రక్తం అడుగులో నిండిపోయింది. అమ్మ విపరీతమైన నొప్పితో ఉంది. స్పృహ లేదు, శరీరం అంతా ఉడికిపోతుంది, చచ్చుబడిపోయింది. శరీరం అంతా నీటితో నిండిపోయింది, అంతా చెమట. అయినా అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది, నీకోసం ఎదురు చూస్తుంది. నువ్వు భావ్య ప్రపంచానికి వచ్చావు, అమ్మను బాధ పెట్టి నువ్వు భావ్య ప్రపంచానికి వచ్చావు, భావ్య ప్రపంచానికి వచ్చావు. కానీ అమ్మ స్పృహలో లేదు, అమ్మ స్పృహలో లేదు, అమ్మ స్పృహలో లేదు. చేతులు కదిలితే చేతులు కదులుతలేవు, కాళ్ళు కదులుతలేవు, ఎక్కడేస్తే అక్కడ పడిపోతుంది. ఎంత పిలిచినా అమ్మ పలకట్లేదు, అమ్మ పలకట్లేదు. నిన్ను కన్నది, నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చింది, ఎన్నో నొప్పులు భరించింది, ఎంతో బాధను భరించింది. అమ్మ నిన్ను భూమి మీదకి తీసుకొచ్చింది. నీ చేతి స్పర్శ అమ్మ కాలుకు తాకి అమ్మకు మేల్క వచ్చింది, మేల్క వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ముంగల యముడు ఉన్నాడు, ముంగల యముడు ఉన్నాడు. రా పోదామంటున్నాడు, రా పోదామంటున్నాడు. అమ్మ ఏడుస్తుంది. ఒక్క నిమిషం ఆగు, నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ, నా కొడుకు, నా ఊపిరి పంచుకొని పుట్టిన నా బిడ్డ, నా కొడుకు, నేను తిన్న ఆహారం తీసుకొని పెరిగిన నా కొడుకు, నా బిడ్డని చూస్తా నేను, ఆగు అంటుంది. అయినా యముడు వినట్లేడు. రా అని సమయం దగ్గరికి వచ్చింది, మనం వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం అంటూ తనతో మాట్లాడుతున్నాడు. యముడు ప్రాధేయపడి ఒక్క క్షణం నిన్ను చూడడానికి అమ్మకు సమయం ఇచ్చాడు, ఒక్క క్షణం నిన్ను చూడడానికి సమయం ఇచ్చాడు. రక్తం అడుగులో పడి ఉంది అమ్మ, చెమటతో నిండి ఉంది అమ్మ, స్పృహ లేకుండా ఉంది అమ్మ, మాట్లాడలేని స్థితిలో, కదలేని స్థితిలో ఉంది అమ్మ. నీ అమ్మ, నిన్ను కన్నా అమ్మ, నిన్ను 9 నెలలు గర్భంలో మోసిన అమ్మ, 3 కిలోల బరువును మోసిన అమ్మ, నిన్ను కనడానికి బాధపడ్డటువంటి అమ్మ, అమ్మ అమ్మ బాధలో ఉంది. ఆ బాధ అంతా పుట్టిన నా కొడుకు, నా బిడ్డ తీర్స్తారనే నమ్మకంతో ఉంది అమ్మ. అమ్మ ఏడుస్తుంది, ఏడుస్తుంది. నేను ఎలాగనైనా చనిపోతా, నేను ఎలాగనైనా చనిపోతా, అయినా పర్వాలేదు, నా ఆశలు, నా ఆశయాలు మోసే నా బిడ్డ, నా కొడుకు నాకు పుట్టారు, నా ప్రతిరూపం వీళ్ళు, నా శరీరం వీళ్ళు, నా మనసు వీళ్ళు అంటూ అమ్మ ఏడుస్తూ ఉంది. అమ్మకు స్పృహ వచ్చింది, లేచింది, నిన్ను పట్టుకొని తనివి తీర ముద్దాడింది. అమ్మ నిన్ను తడివి తీర ముద్దాడింది. నువ్వు రక్తం అంటుకొని రక్తపు మడుగులో ఉన్నావు, అయినా ముద్దాడింది. నీ దగ్గర గలీజు స్మెల్ వస్తుంది, అయినా అమ్మ ముద్దాడింది. నిన్ను ముట్టుకోవడానికి అసభ్యకరంగా ఉన్నావు, అయినా అమ్మ ముద్దాడింది. అమ్మ నిన్ను ముద్దాడింది, ఎందుకంటే అమ్మ నిన్ను ప్రేమతో కన్నది, బాధలని అనుభవించింది. అమ్మ నిన్ను కనడానికి నరకయాతన అనుభవించింది. నాన్న వచ్చాడు, అమ్మ తీసి నిన్ను నాన్న చేతిలో పెట్టింది. నాన్న నిన్ను చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు, నాన్న ఏడుస్తూ ఉన్నాడు. నీ రూపం చూడడానికి
నాన్న ఎంతో కష్టపడ్డాడు. నాన్న ఎంతో కష్టపడ్డాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు అమ్మను బాధ పెట్టలేదు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు అమ్మని ఇబ్బంది పెట్టలేదు. అమ్మని ప్రేమగా చూసుకున్నాడు. అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ప్రేమగా చూసుకున్నాడు. నువ్వు భావ్య ప్రపంచానికి ఎప్పుడు వస్తావా అని, నా కలల రాకుమారుడు ఎప్పుడు వస్తాడా అని తండ్రి ఎదురు చూశాడు. నాన్న నిన్ను చూడడానికి చాలా కష్టపడ్డాడు. తిండి లేకున్నా పస్తులు పడినాడు. అమ్మకు కడుపు నిండా తిండి పెట్టాడు. ఎందుకంటే లోపట నా బిడ్డ ఉంది, నా భార్య కడుపులో నా కొడుకు ఉన్నాడు, తను ఆరోగ్యంగా ఉండాలి, తను సుఖంగా ఉండాలి అని. నువ్వు కడుపులో ఉన్నప్పుడు తను ఎప్పుడు సుఖంగా నిద్రపోలేదు. ఏ క్షణంలో నా పాపకు నా కొడుకుకి ఏమవుతుందో తెలియదు కాబట్టి కాపలా కాసుకుంటూ అమ్మ దగ్గరే ఉన్నాడు. అమ్మ దగ్గరే ఉన్నాడు. నాన్న ఏడుస్తున్నాడు. నాన్న ఏడుస్తున్నాడు. నిన్ను ఎత్తుకొని ముద్దాడుతున్నాడు. నీ చూపు చూసి తనువు తీరా నవ్వుతున్నాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నాన్నెప్పుడు బట్టలు మంచిగా తొడగలేదు. ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసానికి డబ్బులన్నీ దానికి ఖర్చు పెట్టాడు. నాన్న ఏడుస్తున్నాడు. నాన్న ఏడుస్తున్నాడు. నువ్వు పెరిగి పెద్దవాడివయ్యావు. ఆ బాధలని అమ్మ మర్చిపోయింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడు పెట్టిన బాధలని అమ్మ మర్చిపోయింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడు పెట్టిన బాధలని నాన్న మర్చిపోయాడు. వాళ్ళ రూపాలు మీరు, వాళ్ళ ఆశలు మీరు, వాళ్ళ బాధలు మీరు, వాళ్ళ సంతోషము మీరు, మీరు పెద్దవాళ్ళయ్యారు. నాన్న ఎప్పుడు కూడా కొత్త బట్టలు తొడగలేదు. ఏ పండుగకు కూడా ముందు నాన్న బట్టలు కొనుక్కోలేదు. ఏ పండుగకు కూడా నాన్న ముందు బట్టలు తొడుకోలేదు, కొత్తవి కట్టుకోలేదు, కొత్త చెప్పులు తొడుకోలేదు, కడుపు నిండా అన్నం తినలేదు, ఏనాడు సుఖంగా నిద్రపోలేదు. అన్నీ మీకే దారపోశాడు. మీకు కొత్త బట్టలు ఇప్పించాడు, తను పాత బట్టలు వేసుకున్నాడు. మీకు కొత్త చెప్పులు ఇప్పించాడు, తను పాత చెప్పులు వేసుకున్నాడు. తను పస్తులు పన్నాడు, మీకు కడుపు నిండా అన్నం పెట్టాడు. మీకు చదువు చెప్పించాడు, కానీ తను చదవలేదు. మీకోసానికి బాధపడ్డాడు నాన్న. నీకు చదువు చెప్పించాడు, మీరు సుఖంగా ఉండాలని కోరుకున్నాడు, నా మాట వినాలని కోరుకున్నాడు, సమాజంలో గౌరవంగా బతకాలని కోరుకున్నాడు. మీ చిన్నాన్నలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, ఇంటి పక్కల వాళ్ళు, పాలోలు, ప్రతి ఒక్కరు హేళన చేశారు నాన్నని. అయినా నాన్న కడుపులోనే పెట్టుకున్నాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు కలలు కన్నాడు నాన్న. వీరందరూ నన్ను తిడుతున్నారు, వీరందరి ముంగల నేను తక్కువగా ఉన్నాను, అయినా నా కొడుకు, నా బిడ్డ, నా ఆశలు నెరవేరుస్తారని కలలు కన్నాడు. మీకోసానికే ప్రాధేయపడ్డాడు, కలలు కన్నాడు. పస్తులో ఉన్నాడు, కడుపు మంట మార్చుకున్నాడు, ఆరోగ్యాన్ని చూయించుకోలేదు, సుఖంగా నిద్రపోలేదు నాన్న. ఈరోజు కూడా నాన్న నీకోసానికి ఎండలో, మట్టిలో, వానలో తడుస్తూ ఉన్నాడు. ఈరోజు చేసే పనిలో వచ్చే రూపాయి కూడా నా బిడ్డకే పెట్టాలనుకుంటున్నాడు, నా కొడుకే పెట్టాలనుకుంటున్నాడు. వారికి మంచి బట్టలు ఇప్పియాలి, మంచి చదువు చెప్పియాలి. మీ గురించే ఆలోచిస్తున్నాడు నాన్న. ఇప్పుడు మధ్యాహ్నం నువ్వు అన్నం తిన్నావు, కానీ అక్కడ నాన్న, అమ్మ అన్నం తినలేదు. నువ్వు మారన్నం పెట్టుకొని 2 సార్లు తిన్నావు, కానీ నాన్న, అమ్మ ఒక్కసారి కూడా తినలేదు. తింటే 10 రూపాయలు ఖర్చు అవుతాయని, మిగిలిన రూపాయి మీ భవిష్యత్తుకు అవసరం వస్తుందని
నాన్న అమ్మ ఎన్నడూ కడుపు నిండా అన్నం తినలేదు. మీకోసమే ప్రాధేయపడ్డారు, మీకోసమే జీవించారు, మీకోసమే కలలు కన్నారు. ఇప్పుడు అవే కలలో జీవిస్తున్నారు, ఇప్పుడు అదే కలలో జీవిస్తున్నారు. ఒక్కసారి నాన్న చేతులను చూడు, ఒక్కసారి నాన్న చేతులు పట్టుకొని చూడు, ఒక్కసారి నాన్న చేతులు పట్టుకొని చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. బొగ్గలు పోయి చితికి కాయలు కాసిన చేతులు ఉన్నాయి నాన్నయ్య. ఒక్కసారి గమనించి చూడు వాటిని. ఒక్కసారి ఆ చేతిని తీసుకొని నీ చెంపలకు అంటించుకొని చూడు ఎంత గరుకుగా ఉన్నాయో, ఎంత గట్టిగా ఉన్నాయో చూడు. బండరాతి కంటే గట్టిగా ఉన్నాయి. ఒక్కసారి నాన్న పాదాలను చూడు, పగిలిపోయి రక్తాలు గారి మట్టితోని నిండి ఉన్నాయి. నీ పాదాలు చూడు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, నీ పాదాలు చూసుకో ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. నాన్న బాధపడుతున్నాడు, అమ్మ బాధపడుతుంది. మీరు బాగా చదివి వాళ్ళని మంచిగా చూసుకుంటారని నాన్న అమ్మ కలలు కంటున్నారు, కలలు కంటున్నారు. రోడ్డు మీద నడిచినా మీ గురించే, ఏ పని చేసినా మీ గురించే. 24 గంటలు నా బిడ్డలు నా కొడుకు మంచిగా ఉండాలి, మంచిగా ఎదగాలి, నా గౌరవాన్ని కాపాడాలి, నన్ను ఎక్కడ కించపరచొద్దు, ఎవరి ముంగల నన్ను ఇజ్జత్ తీయొద్దు, తల దించుకునేలా చెయ్యరు అని నాన్న ఇన్ని రోజులు నీకోసం బాధపడ్డాడు, అమ్మ నీకోసం బాధపడ్డది. కంటిలో నలుసు పడుతూనే తట్టుకొని మనం 3 కిలోల బరువు మోస్తూ నరక యాతన అనుభవించింది అమ్మ. నీ అమ్మ నిన్ను కనడానికి పడ్డది బాధ. నాన్న నిన్ను సాధడానికి తన జీవితాన్ని సాక్రిఫై చేశాడు, తన జీవితాన్ని సాక్రిఫై చేశాడు. నైట్ 12 గంటలకు యమధర్మరాజు వచ్చి అడుగుతుందంట రోజు, ఏమి నువ్వు ఇంకా రావా అని, నువ్వు ఇంకా రావా అని అడుగుతున్నంట. లేదు యమధర్మరాజా, నేను రాను. నా పిల్లలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, యవ్వనంలోకి వచ్చారు. వాళ్ళ భవిష్యత్తు నేను తీర్చిదిద్దాలే. వాళ్ళే ఇప్పుడు నాకు నా స్వరూపం, వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళే నా జీవితమే వాళ్ళు. నేను ఇప్పుడు రాను అని ప్రతిరోజు యమునితో కోట్లాట జరుగుతుంది. నీ నాన్నని రమ్మని యమధర్మరాజు అడుగుతున్నాడు, ప్రతిరోజు అడుగుతున్నాడు. ఆ నాన్న ఆశ చూడండి, ఆ నాన్న చేతులు చూడండి, ఆ నాన్న ముఖం చూడండి. ముడతలు పడి ఎండకు మాడి మట్టితోని ధూళితోని నిండి అందవికారంగా ఉన్నాడు నాన్న. ఒక్కసారి ఆ ముఖారి చేతులతో తరిమి చూడండి ఎంత ముడతలు పడి ఉందో, ఎంత ముడతలు పడి ఉందో చూడు. నీ ముఖం చూడు ఎంత నిగనిగలాడుతుందో, నీ ముఖం చూడు ఎంత స్వేచ్ఛగా ఉందో. నాన్న బాధపడుతున్నాడు, నాన్న బాధపడుతున్నాడు. ఒక్కసారి అమ్మ కడుపుకేసి చూడు, అమ్మ కడుపుకేసి చూడు. నిన్ను కనడానికి ఎన్ని కుట్లు పడ్డాయో, ఎన్ని కుట్లు పడ్డాయో ఒకసారి అమ్మ కడుపుకేసి చూడండి. దాదాపు జానడు శరీరాన్ని కోసి 14 కుట్లు వేశారు. అమ్మ లేవలేదు, పని చేయలేదు, ఏది చేసినా అలసిపోతుంది, జ్వరం వస్తుంది, నొప్పులు వస్తాయి, అయినా మీకోసం పొద్దున్న లేచి పని చేస్తుంది. ఒక చెంబు తీసి పక్కన పెట్టవు, ఏది చెప్పినా చెయ్యవు, ఏది వినమన్నా వినవు. అయినా అమ్మ నిన్ను కోపగించుకోదు, అయినా అమ్మ నిన్ను ప్రేమిస్తుంది. నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. బట్టలు వేసుకో నాన్న అంటే నువ్వు వినవు, శుభ్రంగా ఉండు అంటే నువ్వు వినవు. నాన్న ఏడుస్తున్నాడు, నాన్న ఏడుస్తున్నాడు. నిన్ను పెద్దవాడిగా చేసి నన్ను ఆనందంగా చూసుకుంటావని నిన్ను కన్నా అని నాన్న ఏడుస్తున్నాడు. నువ్వు లేని సమయంలో నాన్న విపరీతంగా ఏడుస్తున్నాడు, నాన్న విపరీతంగా ఏడుస్తున్నాడు. అమ్మ ఏడుస్తుంది, నీ ప్రవర్తన బాగలేదని, నువ్వు చెప్పిన మాట వింటలేవని, చదువుతలేవని. అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది.
అయినా అమ్మ అంటుంది, కన్నీటిలో ఉన్నటువంటి నీరును ఆపుకొని, కడుపులో ఉన్న బాధని గుండెలో ఆపుకొని, ఏ కన్నీటి చుక్కను బయటికి రానియకుండా గుండెలో ఆవేదనను ఆపుకొని, మనసును ప్రశాంతత చేసుకొని, బాధలన్నీ దిగమింగుతూ నిన్ను హక్కున చేసుకొని అడుగుతుంది అమ్మ, నువ్వు ఏది అడిగినా నీకు ఇస్తా, నేను ఏది అడిగినా నీకు ఇస్తా, చివరకు నా ప్రాణమైనా నీకు ఇస్తా, కానీ నువ్వు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, సుఖంగా బతుకు, నేను చచ్చినా పర్వాలేదు అంటుందమ్మ. నాన్న అలాగనే అంటున్నాడు. కానీ మనం నాన్న మాట వినట్లేము, అమ్మ మాట వినట్లేము, వాళ్ళ ఆవేదనను మనం అర్థం చేసుకుంటలేము, వాళ్ళు పడ్డ బాధ మనకు తెలుసలేదు, అది ఇది అని మనం వాళ్ళని బాధ పెడుతున్నాం, తిడుతున్నాం, పక్కవారి ముంగల చీదరింపు చేస్తున్నాం, చిన్నతనం చేస్తున్నాం. అమ్మా నాన్నలు మీరు చెప్పే మాటలు గుండె పగిలిపోయేంత బాధ ఉంది, అయినా కడుపులో దాచుకున్నారు. మిమ్మల్ని ఇష్టపడి కన్నారు కాబట్టి, కష్టానైనా ఇష్టంగా చేసుకొని కన్నారు. ఎంత కష్టపడ్డా సరే ఇష్టంగా బతికారు, వాళ్ళు మీకోసం బతికారు, మిమ్మల్ని చూడడం కోసం బతికారు, మిమ్మల్ని చూడడం కోసం బతికారు. నాన్న అంటున్నాడు, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా సర్వస్వం అంటున్నాడు. అమ్మ అంటుంది, నిన్ను కనడం కోసానికే మా అమ్మను వదిలిపెట్టొచ్చిన, మా నాన్నను వదిలిపెట్టొచ్చిన, మా పుట్టింటి వాళ్ళని అందరినీ వదిలిపెట్టొచ్చిన, నిన్ను కనడం కోసానికి, నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావడం కోసానికే అని అమ్మ అంటుంది. అమ్మ అంటుంది. అయినా అమ్మ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, నాన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటుండు. నాన్న ముఖం చూడు, ఎప్పుడూ ఏడవాడు, ఎప్పుడు ఏడవాడు. అమ్మ ముఖం చూడు, ఎప్పుడూ ఏడవదు. నిన్ను బాధ పెట్టాలని అమ్మ ఉద్దేశం కాదు, నిన్ను కష్టపెట్టాలని నాన్న ఉద్దేశం కాదు. ఎవరి ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని మార్చాలని, మీరు సుఖంగా ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని. అమ్మ నీ ఎదుగుదల కోరుకుంటుంది, నాన్న నీ భవిష్యత్తును కోరుకుంటున్నాడు. నాన్న చెప్పే ప్రతి మాట నీ బాధ్యతగా తీసుకోమని చెప్తున్నాడు. నువ్వు బాధ్యతగా బతుకుతావని నాన్న కఠినంగా ఉంటున్నాడు. నాన్న తిట్టిన తిట్లు నువ్వు మారుతావని తిడుతున్నాడు, కానీ కోపంతోని కాదు, బాధతోని కాదు, ఆశతోని నువ్వు మారుతావని తిడుతున్నాడు. అమ్మ నిన్ను తిట్టింది కూడా నేను పడే బాధ నువ్వు పడొద్దు అని, ఈ కష్టం నువ్వు చేయలేవు అని, నువ్వు సుఖంగా పుట్టావని, సుఖంగా పెరగాలని అమ్మ నీకు చదువు చెప్పించింది. నాన్నతో కొట్లాడి అమ్మ నీకు చదువు చెప్పించింది, బట్టలు ఇప్పించింది. పిల్లలు ఎదిగారు, కొత్త కొత్త బట్టలు కావాలి, మంచి మంచి బట్టలు కావాలి, మంచి మంచి తిండి కావాలని వాళ్ళ పస్తులుండి నీకు పెడుతున్నారు, పస్తులుండి నీకు పెడుతున్నారు. అమ్మ నాన్న ఈరోజు మిమ్మల్ని హక్ చేసుకున్నారు. మీరు అమ్మతో చెప్తున్నారు, అమ్మా నేను ఈ రోజు నుంచి నీ మాటనే వింటాను అని. అమ్మని తనివి తీరా హగ్గు చేసుకున్నావు, కౌగిలించుకున్నావు, గట్టిగా పట్టుకొని అమ్మ నుదుటిపైన ముద్దు పెడుతున్నావు. నాన్న పాదాల మీద పడి ఏడుస్తున్నావు. నాన్న నేను నీకోసానికే పుట్టినా, నాన్న నేను నీకోసానికే పుట్టినా, నీ ఆశలు నెరవేరుస్తా, నేను చదువు బాగా చదువుకుంటా, ఏ వ్యసనాలకు బానిసను కాను, ఎవ్వరి మాటలు వినను, నువ్వు ఒక స్నేహితుడు అని, అమ్మ ఒక స్నేహితురాలని నువ్వు అంటున్నావు. అమ్మ దుఃఖానంతా ఆపుకొని నీ నెత్తిపైన చేతి పెట్టి నుదురుతుంది, నీ వీపును సరుస్తూ హగ్ చేసుకొని అమ్మ నీ నుదుటిపైన ముద్దు పెడుతుంది. నాన్న హత్తుకొని నవ్వుతూ అంటున్నాడు, నేను బ్రతికినన్ని కారణాలు మిమ్మల్ని సుఖంగా చూసుకుంటాను. నాన్న నేను చచ్చినా సరే నీకు మిమ్మల్ని సుఖంగా చూసుకుంటాను అంటున్నాడు. నాన్న మాట ఇస్తున్నాడు నీకు. నాన్న మాట ఇచ్చిండు నీకు, నాన్న మాట ఇచ్చిండు. ఆ మాటను నిలబెట్టుకునే బాధ్యత మనది. నాన్నని కష్టపెట్టకుండా చూసే బాధ్యత మనది. అమ్మని బాధ పెట్టకుండా చూసుకునే బాధ్యత మనది. అమ్మని ఎప్పుడు నవ్విస్తూ ఉంచే బాధ్యత మనది. నాన్నని నవ్విస్తూ ఉంచే బాధ్యత మనది.
ఈరోజు నువ్వు బాధ్యత తీసుకున్నావు. ఈరోజు నువ్వు బాధ్యత తీసుకున్నావు. ఈరోజు నువ్వు నాన్న దగ్గర ప్రామిస్ చేశావు, అమ్మ దగ్గర ప్రామిస్ చేశావు. ఈ రోజు నుంచి ఎలాంటి తప్పులు చెయ్యను, ఎలాంటి తప్పులు చెయ్యను. నీకోసమే నేను బ్రతుకుతా, నీ కోరిక మేరకే నేను బతుకుతా. నా జీవితమే నీది నాన్న, నా జీవితమే నీది అమ్మ. మీరు లేకపోతే ఈ భూమి మీదకి మేము రాము, మీరు లేకపోతే ఈ భూమి మీదకి రాము. ఎన్నో జన్మలు చేసుకున్నాను కాబట్టే నీ కడుపులో నేను పుట్టాను. ఎన్నో జన్మలు చేసుకున్నాను కాబట్టే నేను అమ్మ కడుపులో చనిపోలేదు. ఎన్నో జన్మలు చేసుకున్నాను కాబట్టే 9 నెలలు నన్ను మోసి భరించి నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చావు. అమ్మా అని అమ్మకు ప్రామిస్ చేస్తున్నావు, నాన్నకు ప్రామిస్ చేసినావు. నీ బాధ్యత నేను తీసుకుంటా నాన్న. నేను బ్రతికున్నన్ని రోజులు నేను మంచిగా చూసుకుంటా, బాగా చదువుకుంటా, సమాజంలో గౌరవంగా ఉంటా నాన్న అని నాన్నకు మాటిచ్చావు. నాన్నకు మాటిచ్చావు నాన్న. నువ్వు నీ టీచర్లకు మాటిచ్చావు, నీ టీచర్లకు మాటిచ్చావు. నువ్వు నేను 10th క్లాస్ పాస్ అయ్యి మంచి జాబు తెచ్చుకుంటానని, సమాజంలో గౌరవంగా బ్రతుకుతానని మాటిచ్చావు. నువ్వు మాటిచ్చావు కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నావు. వాళ్ళు మిమ్మల్ని త్యాగం చేశారు కాబట్టి, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు, మీరు చాలా అదృష్టవంతులు. మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీరు ప్రశాంతంగా ఉన్నారు, చాలా సుఖంగా ఉన్నారు. మీ కడుపులో ఉన్న బాధ, మీ మనసులో ఉన్న ఆవేదన, మీ కన్నీటి లోపల దాగిన నీరంతా కారిపోయింది. మీకు ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు. మీ మనసు నిర్మలంగా అయింది, మీ మనసు నిర్మలంగా అయింది. మీ లక్ష్యం నాన్న అమ్మను సుఖపెట్టడం, వాళ్ళ ఆశలు తీర్చడమే. ఇదే లక్ష్యంతో ఉన్నావు. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు. నీ ముఖంలో అంత ఆనందం కనబడుతుంది, నీ ముఖంలో మొత్తం ఆనందం కనబడుతుంది, మొత్తం ఆనందం కనబడుతుంది నాన్న. నువ్వు సుఖంగా ఉన్నావు. నీ చుట్టూ పచ్చని గార్డెన్ ఉంది, నీ చుట్టూ పచ్చని గార్డెన్ ఉంది. నీ చుట్టూ పక్షులు కిలకిలా, నెమలిలు పురువిప్పి నాట్యం ఆడుతూ ఉన్నాయి. మంచి ఫ్లూట్ వాయిస్ నీకు వినబడుతుంది, ఫ్లూట్ వాయిస్ నీకు వినబడుతుంది. నీ మనసు చాలా తేలికగా ఉంది, చాలా తేలికగా ఉన్నారు మీరు. కసితోనున్నావు, చాలా కసితోనే ఉన్నావు. నీ మనసు చాలా తేలికగా ఉంది. నీ మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోయింది. నువ్వులాగా ఉన్నావు, నువ్వులాగా ఉన్నావు. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, ప్రశాంతంగా ఉన్నావు. ఒంటరిగా ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు. చాలా హ్యాపీగా ఉన్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు. నీ శ్వాసను నువ్వు గమనిస్తున్నావు, నీ శ్వాసను నువ్వు గమనిస్తూ ఉన్నావు, నీ శ్వాసను నువ్వు గమనిస్తూ ఉన్నావు. పై పెదవు పైన నీ శ్వాస వచ్చిపోయే రాకను గమనిస్తూ ఉన్నావు. చాలా ప్రశాంతంగా ఉన్నావు, చాలా ప్రశాంతంగా ఉన్నావు. శ్వాసను గమనిస్తూ ఉన్నావు. శ్వాస వేడిగా ఉంది, శ్వాస వేడిగా ఉంది, శ్వాస వేడిగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉన్నావు, చాలా ప్రశాంతంగా ఉన్నావు. క్లాసులో ఉన్నావు, క్లాసులో ఉన్నావు. నువ్వు 10th క్లాసులో ఉన్నావు. చాలా చదువు ఉన్నావు. నీ శరీరం, నీ కళ్ళు, నీ మెడ, నీ కడుపు, నీ కాలు అన్నీ తేలికగా ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉన్నావు, చాలా ప్రశాంతంగా ఉన్నావు, కూల్గా ఉన్నావు. శ్వాసని గమనిస్తూ ఉండండి, శ్వాసను గమనిస్తూ ఉండండి. కాసేపు మీతో మీరు ఉండండి, మీతో మీరు ఉండండి, మీతో మీరు ఉండండి. మీ 2 చేతులు అరిచేతులను రబ్ చేసండి. మీ 2 చేతులను రబ్ చేసి మీ 2 కండ్ల పైన పెట్టుకొని
చిన్నగా తెరుస్తూ మీ అరిచేతులను చూడండి. మీ చేతులను తెరుస్తూ అరిచేతులను చూడండి. అరిచేతులను చూడండి. శ్వాసను గట్టిగా తీసుకోండి. శ్వాసను గట్టిగా తీసుకోండి.